హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది కదా. సో ఇది ఒక మంచి అప్డేట్ అండి. ఇది ఎప్పుడో వచ్చింది, నేనే లేట్గా చేస్తున్నాను వీడియో. యాక్చువల్గా మేబీ అందరూ ఎప్పుడో చేసేసి ఉంటారు వీడియో. నాకేంటంటే ఎప్పటికప్పుడు చేయడం కుదరదనమాట. అందుకే కమ్యూనిటీ పోస్టులు రాస్తూ ఉంటాను పోస్టులన్నీ. సో నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు వీడియో చేస్తానన్నమాట. సో మంచి అప్డేట్ అండి ఇది మాత్రం రీయూజ్డ్ విషయంలో. అయితే ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు, వస్తుంది, త్వరలో వస్తుంది. సో అది ఏంటంటే మనకి మానిటైజేషన్ పోదన్నమాట. రీయూజ్డ్ అని వచ్చినా సరే మానిటైజేషన్ పోదు. అది ఎలాంటి ఛానల్స్కి ఏంటి అనేది అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూడండి అండ్ అర్థమయ్యేలాగా వినండి. కాన్సన్ట్రేషన్తో, మీరు ఏదో వేరే పని చేసుకుంటూ అలా కాదు, కాన్సన్ట్రేషన్తో వింటేనే అర్థమవుతుంది యూట్యూబ్ రిలేటెడ్, మెయిన్గా రీయూజ్డ్ ఏదైనా సరే. రీయూజ్డ్ విషయంలో యూట్యూబ్ ఇది ఒక మంచి అప్డేట్ అండి ఇది మాత్రం. ఎందుకంటే మానిటైజేషన్ నుంచి సస్పెండ్ అవ్వట్లేదు క్రియేటర్స్ అంటే మంచి అప్డేటే కదా అది. సో నాకైతే నచ్చింది ఈ అప్డేట్. అయితే ఈ రీయూజ్డ్ విషయానికి వచ్చేసరికి యాక్చువల్గా రీయూజ్డ్ కంటెంట్ అనేది మంచి విషయం యాక్చువల్గా. ఎందుకంటే క్రియేటర్స్ చేసే మిస్టేక్స్ అలాగే ఉన్నాయి. నేను ఛానల్స్ చూస్తున్నాను కదా, చూస్తుంటే నాకు అనిపిస్తుంది కొన్ని వీడియోస్ చూస్తే ఎందుకు పెడతారు అసలు ఈ వీడియోస్ అనేసి అనిపిస్తుంది. ఇంకా యూట్యూబ్ ఎంత కేర్ఫుల్గా ఉండాలి. వేస్ట్ కంటెంట్ ఎక్కువైపోతే యూట్యూబ్కి ఏమాత్రం వాల్యూ ఉండదు. అది క్రియేటర్స్కి కూడా తెలియాలి. మనం ఎంత వేస్ట్ కంటెంట్ పెడతామో అంత దిగజారిపోతుంది యూట్యూబ్. ఒక క్రియేటర్ వేస్ట్ కంటెంట్ పెట్టినా చాలు. ఇప్పుడు ఆ వేస్ట్ కంటెంట్కే వ్యూస్ ఎక్కువ వచ్చినాయి అనుకోండి, జనాలు అదే కంటిన్యూ చేస్తారు, ఇంకా దానికి వ్యూస్ వస్తున్నాయి కాబట్టి. సో అలాంటి వాటి వల్ల ఏంటంటే మనకేమి వాల్యూ ఉండదు యూట్యూబ్కి. సో ఏదన్నా కొంచెం మంచిగా ఎడ్యుకేటివ్గా అంటే వాటికి వ్యూస్ రావట్లేదు అంటారు, ఏమన్నా అంటేనేమో. వ్యూస్ రావు, మనం తెచ్చుకోగలగాలి, మనం అలా ప్రజెంట్ చేయగలగాలి వీడియోని, అప్పుడే కదా వ్యూస్ వచ్చేది. మరి అదే కదా టాలెంట్ అంటే. అందరూ పెట్టే దాంట్లో ఫ్లోలోనే నేను కొట్టుకుంటూ పోతాను, ఏదో ఒకటి పెడతానంటే అవ్వదు కదా. సో నా ఉద్దేశంలో మాత్రం నేను ఎందుకంటే ఇప్పుడు నా ఒక ఛానల్ 2 ఛానల్ చూస్తే నాకేం తెలియదు. బట్ నేను చాలా ఛానల్స్ చూస్తున్నాను ఈ మధ్య. చూసిన తర్వాత కరెక్టే, యూట్యూబ్ పెట్టింది కరెక్ట్, మంచికే పెట్టింది అనేసి నాకు అర్థమవుతుంది యాక్చువల్గా. అంటే ఏం పెడుతున్నారో కూడా కొంతమంది వాళ్ళకే తెలియదు అనమాట. సో అలాంటి ఛానల్స్కి మరి రీయూజ్డ్ రావడమే కరెక్ట్ కొన్ని ఛానల్స్కి అయితే. ఎందుకంటే ఒరిజినల్ కంటెంట్ రీచ్ అవ్వట్లా, వేస్ట్ కంటెంటే రీచ్ అవుతుంది. సో అలాంటి ఛానల్స్ అన్నీ కూడా పోతాయండి. సో అందుకే నాకు రీయూజ్డ్ మంచి విషయం అనేసి నాకైతే అనిపించింది. సో మనం కరెక్ట్ కంటెంట్ పెడితే, కరెక్ట్ కంటెంట్ పెట్టి ఏమి అసలు ఏ ప్రాబ్లము రాని ఛానల్స్ బోల్డ్ అన్ని ఉన్నాయి. ప్రాబ్లమ్స్ వచ్చే ఛానల్స్ ఎన్నైతే ఉన్నాయో అంతకంటే ఎక్కువ ప్రాబ్లం రాని ఛానల్సే ఉన్నాయి. సో మనం పరిగెత్తకూడదు, మానిటైజేషన్ కోసం పరిగెత్తొద్దు, మీరు కరెక్ట్ వీడియోస్ పెట్టండి. అందుకే నేను ఎప్పుడు చెప్పేది అదే. ఇక ఈ అప్డేట్ విషయానికి వచ్చేసరికి, ఈ అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనకి మానిటైజేషన్ అయిపోయింది. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ అయిపోయిన తర్వాత, ఏది మీరు ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కాదు, అదే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మధ్యలో ఎప్పుడో రీయూజ్డ్ వచ్చింది అనుకోండి, రీయూజ్డ్ వచ్చి సస్పెండ్ అయిపోతుంది మానిటైజేషన్ నుంచి. మనం 14 డేస్లో అపీల్ చేసుకుంటే అపీల్ సక్సెస్ అవుతుంది. అది ఇప్పుడు ప్రాసెస్ అనమాట. బట్ ఇప్పుడు రాబోతున్న ప్రాసెస్ ఏంటి అంటే మనకి 7 డేస్ టైం ఇస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఈరోజు రీయూజ్డ్ వచ్చిందనుకోండి, మానిటైజేషన్ పోకుండా మీ ఛానల్లో ఏం ఇష్యూ లేదనుకోండి, మీరు అపీల్ చేయొచ్చు 7 డేస్ లోపు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ ఛానల్లో ఏమీ ప్రాబ్లం లేకపోతేనే అపీల్ చేయాలి. మీ ఛానల్లో ఇష్యూ ఉంటే అపీల్ చేయకూడదు, అపీల్ సక్సెస్ అవ్వదు. ఓకేనా. సో మీరు ఈ అపీల్ చేయొచ్చు 7 డేస్లో, ఏం ప్రాబ్లం లేకపోతే. అపీల్ చేసి సక్సెస్ అయ్యిందనుకోండి, మానిటైజేషన్ పోనట్టే ఇంకా. ఇప్పుడు మీరు 7th డే రోజున అప్లై చేశారు, 7 డేస్ పట్టింది అనుకోండి మీకు వీడియో చేయడానికి. ఆ 7వ రోజున ఎప్పుడో అప్లై చేశారనుకోండి మీరు, సబ్మిట్ చేశారనుకోండి అపీల్ వీడియో. ఇప్పుడు లేట్ అవుతుంది కదా, 2 to 3 డేస్ టైం పట్టినా కానీ మానిటైజేషన్ పోదు, యూట్యూబ్ అదే చెప్తుంది. సో మా సైడ్ నుంచి ఒకవేళ లేట్ అయినా సరే ఆ 2-3 డేస్ కూడా అయితే మానిటైజేషన్ పోదు. ఆ రివ్యూ అయ్యే వరకు అపీల్ సక్సెస్ అయ్యిందనుకోండి అసలు మానిటైజేషనే పోదు. మళ్ళీ ఫెయిల్ అయ్యిందనుకోండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రీఅప్లై డేట్ ఇస్తారు కదా, అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే అది. అండ్ ఈ 7 డేస్లో మీరు అసలు చూసుకోలేదు, రీయూజ్డ్ కంటెంట్ వచ్చిందని చూసుకోలేదు అనుకోండి, మళ్ళీ మీకు 21 డేస్కి అపీల్ ఇస్తారు. అంటే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన దగ్గర నుంచి 21 డేస్ అంటే 3 వీక్స్కి మళ్ళీ అపీల్ డేట్ ఇస్తారనమాట. కానీ మానిటైజేషన్ పోతుంది. 1 వీక్లో మీరు అపీల్ చేయకపోతే మానిటైజేషన్ పోతుంది. పోయి మీ ఛానల్లో ఏం ఇష్యూ లేదు, ఈ వారం పోయింది ఎట్లాగో, సో మీరు 21st లోపు మళ్ళీ అపీల్ చేసుకోవచ్చు. అపీల్ చేసుకుంటే మీకు ఏం ఛానల్లో ప్రాబ్లం లేదనుకోండి, మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ ఇది కూడా ఫెయిల్ అయిందనుకోండి, ఇక్కడ కూడా ఏది మీ ఛానల్లో ఇష్యూ ఉండి
వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, ఇంకా అవ్వదు. వీడియోస్ డిలీట్ చేయాల్సి వస్తే 3 వీడియోస్ కంటే ఎక్కువ డిలీట్ చేస్తే అయితే అప్పీల్ చేయకూడదు ఫస్ట్ థింగ్. అండ్ సరే ఇక్కడ ప్రాబ్లం ఉంది, వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చింది అనుకోండి, డిలీట్ చేసిన తర్వాత 3 మంత్స్ తర్వాత రీఅప్లై. సో 3 మంత్స్ తర్వాత రీఅప్లై అనేది హైలైట్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే డాలర్స్ విషయానికి వచ్చేసరికి రీయూజ్డ్ కంటెంట్ అని వస్తే డాలర్స్ వస్తాయి అనే డౌట్ కూడా ఉంటుంది చాలామందికి. ఇది ఎప్పటికప్పుడైతే మారిపోతుందండి. ఇప్పుడున్న ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే యాడ్సెన్స్లో మోర్ దెన్ $100 ఉన్నాయనుకోండి, 50 డేస్లో కనుక మన ఈ ఇష్యూ రిజాల్వ్ అవ్వకపోతే, 50 డేస్లో రిజాల్వ్ అవ్వకపోతే ఆ వచ్చిన డాలర్స్ అన్నీ కూడా పోతున్నాయి. అలా కాకుండా రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా లైక్ ఈ అపీల్ టైంలోనే ఎప్పుడు రిజాల్వ్ అయిపోయింది అనుకోండి, ఆ డాలర్స్ వచ్చేస్తున్నాయి. సో ఇలా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అయితే ఉంటుందన్నమాట. సో ఇది వచ్చి మంచి అప్డేట్ అండి. ఎందుకంటే మనకి మానిటైజేషన్కి ఇప్పుడు వ్లాగ్స్ ఛానల్స్ ఉన్నాయి, ఫర్ సపోజ్ ఏదన్నా పొరపాటున రీయూజ్డ్ వచ్చిందనుకోండి, వాళ్ళ ఛానల్లో అసలు ఏ ప్రాబ్లము లేదు, అపీల్ చేస్తే సక్సెస్ అయిపోతుంది అండ్ మానిటైజేషన్ అయిపోతుంది. అండ్ ఈ సిల్వర్ ప్లే బటన్ ఏదైతే ఉందో, మానిటైజేషన్ పోతే ఇదివరకు వచ్చేది కాదనమాట. బట్ మానిటైజేషన్ నుంచి మన ఇష్యూ రిజాల్వ్ అయ్యిందనుకోండి, ఇష్యూ రిజాల్వ్ అయితే కనుక వస్తుంది సిల్వర్ ప్లే బటన్. కాకపోతే మళ్ళీ యూట్యూబ్ సపోర్ట్ టీమ్తో మాట్లాడాలి, ఎంత ప్రాసెస్ ఉంటుంది. బట్ అదంతా కూడా ఏమీ లేకుండా చక్కగా ఈ 7 డేస్ అపీల్లో అయిపోయింది అనుకోండి, చక్కగా సిల్వర్ ప్లే బటన్ వచ్చేస్తుంది కదా. సో ఇట్లా కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. బాగుంది అంతా, ఈ అప్డేట్ మాత్రం చాలా బాగుంది. అయితే రీయూజ్డ్ కంటెంట్ వచ్చిన వెంటనే రెస్పాండ్ అవ్వగలగాలన్నమాట. ఇప్పుడు నేను చూస్తున్న దాంట్లో చాలామంది ఏంటంటే రీయూజ్డ్ రాగానే అపీల్ వీడియో చేసేస్తున్నారు ముందు. అసలు మన ఛానల్ అసలు ఎందుకు వచ్చింది రీయూజ్డ్ అనే ఆలోచన లేదు. ఎవరొకళ్ళు ఏదో ఒకటి చెప్తారు, ఇట్లా చేయండి అట్లా చేయండి వీడియో అనేసి, చెప్పిన వెంటనే చేసేయడం అనమాట వీడియో. అది ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, నేను ఒక ఛానల్ వాళ్ళకి చెప్పాను అనుకోండి, ఇలా చెయ్యాలి మీరు వీడియో ఇలా చెయ్యాలి అనేసి, అలా ఆ ఛానల్కే చెయ్యాలి, వేరే ఛానల్కి వేరే రకంగా చేయాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వీడియోస్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి, వాళ్ళు ఏ టాపిక్స్ చేస్తున్నారో అనే దాన్ని బట్టి ఉంటుంది అపీల్ వీడియో చేయడం అనేది. అంతేగాని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలిసింది ఏదో చెప్పేస్తారు ఇష్టం వచ్చినట్టు. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకి కూడా అపీల్ అంటే ఏంటో కూడా తెలియదు అసలు. సో ఇవన్నీ కొన్ని మనం షేర్ చేసినా కూడా ఏం ఉపయోగం ఉండదు. నేను ఆల్రెడీ ఒకసారి కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను మీకు. ఒక ఆవిడ 1 ఇయర్ నుంచి, లాస్ట్ ఇయర్ జూలైలో ఆవిడకి రీయూజ్డ్ వచ్చిందట. కొంచెం పెద్ద ఛానల్లే, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్న ఛానల్లే. అయితే ఒక టెక్ ఛానల్ వాళ్ళకి మంత్లీ 12,000 పే చేస్తూ ఆవిడ ఎస్సీఓ అది ఇది ఎన్ని చేయించుకుంటున్నారు. అసలు ఆ ఎస్సీఓ అనేది మరి వాళ్ళకి వ్యూస్ ఏమి లేవు, ఎస్సీఓ ఇవన్నీ ఏమీ వర్కౌట్ అవ్వవు అసలు, అవేమీ లేవు. అయితే పర్ మంత్ 12,000 తీసుకుంటూ కూడా ఆ ఇష్యూ రిజాల్వ్ చేయలేకపోయారు. అపీల్ కూడా చేయించారు. అపీల్ ఎలా చేయాలో కూడా తెలియదు వాళ్ళకి, చేయించాలో కూడా తెలియదు వాళ్ళకి. సో ఈవిడ ఎందుకో 1 ఇయర్ అంటే 3 మంత్స్కి, ఎవ్రీ 3 మంత్స్కి రీయూజ్డ్ వస్తూనే ఉంది. ఇష్యూ ఏంటనేది తెలియట్లా. అయితే ఆవిడ నా వీడియో ఏదో చూసారంట, చూసి నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఇట్లా మీరే కరెక్ట్ పర్సన్ అనిపించారు అనేసి చెప్పారు నాకు ఆవిడ. సరే నేను మొత్తం ఛానల్ అంతా చూసి చెప్పాను, ఏ వీడియోలో ఇష్యూ ఉంది ఏంటి అనేది అయితే చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఆవిడ వీడియోస్ డిలీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎందుకు పిచ్చేమన్నా పట్టిందా, ఎందుకు అట్లా వీడియోస్ డిలీట్ చేస్తున్నావు అది ఇది అని అన్నారంట. సరే ఆవిడేమన్నారంటే, ఈ ఒక్కసారికి మాధురి మాట వింటాను, ఎందుకో చెప్పారు కదా వింటాను అనేసి చేశారు. మొత్తం ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన తర్వాత అపీల్ కూడా లేకుండానే మానిటైజేషన్ అయితే అయిపోయిందనమాట. సో అలా ఉంటుంది రీయూజ్డ్తో. అంటే ఇష్యూ ఎక్కడుందో పట్టుకోగలగాలి, ఇష్యూ ఎక్కడుందో పట్టుకుని ఆ వీడియోస్ అన్నీ రిమూవ్ చేస్తేనే మీకు మానిటైజేషన్ మళ్ళీ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. సో అట్లా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు అపీల్ చేసేస్తున్నారు, ఊరికే టైం వేస్ట్ చేసుకుంటున్నారు అనమాట, అంతే. ఇప్పుడు ఆ ఫస్ట్ అటెంప్ట్ ఏదో కొంచెం తెలిసిన వాళ్ళకి, టెక్ ఛానల్స్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆ ఫస్ట్ టైమే అయిపోవచ్చు, రిజాల్వ్ అయిపోవచ్చు. ఇప్పుడు మొన్న ఒక ఛానల్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఛానల్లో అసలు ఏ ఇష్యూ లేదు, అపీల్ చేస్తే సక్సెస్ అయిపోతుంది మానిటైజేషన్. అయితే అమౌంట్ అనేసరికి వెనక్కి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయి వాళ్ళే అపీల్ చేసుకున్నారు, ఫెయిల్ అయింది. 3 మంత్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది. 3 మంత్స్ రెవెన్యూ లేదు ఇంకా. సో అది అందుకు చెప్పేది, ఊరికే కాదు. అంటే ఇప్పుడు ఇది చెప్తే ఎలా ఉంటుందంటే, మీకు డబ్బుల కోసం మీరు ఇట్లా చెప్తున్నారు, ఏదో సోది చెప్తారు మళ్ళీ అవన్నీ. ఇప్పుడు వాళ్ళకే ఆ ఇష్యూ రిజాల్వ్ అయ్యేది వాళ్ళకే కదా, అది అర్థం. సో ఇక అవన్నీ లైట్లండి. అసలు మనకి ఈ టాపిక్లోకి ఇది అనమాట కొత్తగా వచ్చిన అప్డేట్.
సో ఇదైతే బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే మానిటైజేషన్ నుంచి సస్పెండ్ అవ్వకపోవడం అనేది మంచి విషయమే కదా. మెయిన్‌గా ఈ అప్డేట్ వచ్చేసి వాయిస్ ఓవర్ ఛానల్స్‌కి చాలా మంచి అప్డేట్ అండి. అంటే ఇప్పుడు అన్ని వీడియోస్‌లో వాయిస్ ఓవర్ ఇస్తున్నారనుకోండి, వాళ్ళకి రీయూజ్డ్ అని వచ్చిందనుకోండి, అప్పుడు ఈ 7 డేస్ టైం ఉంటది కదా. ఈ టైంలో అపీల్ చేసేస్తే మానిటైజేషన్ కూడా పోకుండా ఉంటది. ప్లస్ డాలర్స్ ఎర్న్ అవుతూనే ఉంటాయి కదా. సో 7 డేస్‌లో చేసేయగలగాలన్నమాట వీడియో. అదండి మానిటైజేషన్ పోదు అంటే అర్థం అది. ఇది మీరు అర్థం చేసుకోగలిగారు. ఇది ఒక్కొక్క ఛానల్‌కి ఒక్కో రకంగా ఉంటది. ఎందుకంటే రీయూజ్డ్ వచ్చింది అంటేనే ఏదో ఒక ఇష్యూ ఉన్నట్టే. వ్లాగ్స్ ఛానల్‌లో అయితే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఛానల్ అనుకోండి. వాయిస్ ఓవర్ ఛానల్ కాబట్టి రీయూజ్డ్ వచ్చింది అనుకోవచ్చు. బట్ వ్లాగ్స్ ఛానల్స్ అవ్వనివ్వండి, లేదా ఇంకా వేరే ఏ రకాల ఛానల్స్ అయినా సరే రీయూజ్డ్ అని వచ్చింది అంటే ఏదో ఒక ఇష్యూ ఉంటేనే వస్తది. ఊరికే అపీల్ చేయమని కాదు కదా అర్థం. చాలామంది అలా టైం వేస్ట్ చేసుకుంటున్నారనమాట. సో అది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. బట్ డౌట్ అడిగే ముందు మీరు వీడియోలో ఉన్న డౌట్స్ మాత్రం అడగొద్దు. వీడియోలో ఉన్న డౌట్స్ అడిగితే నేను రిప్లై ఇవ్వని చెప్తాను. ఎందుకంటే వీడియో ఎందుకు చూస్తారో మళ్ళీ అదే కింద క్వశ్చన్ ఎందుకు అడుగుతారో తెలియదు. మళ్ళీ క్లియర్గా ఉండేదాన్నే అడుగుతారు. వీడియో చూసి అడుగుతారో చూడకుండా అడుగుతారో కూడా అర్థం కాదు. సో అది. ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.